రైట్, చెప్పండి చెప్పండి బ్రదర్, మీ పేరు ఎక్కడి నుండి వచ్చారు? జై శ్రీరామ్. ముందుగా అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ, మన భారతదేశ ప్రజానికానికి అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజానికానికి నా పేరు శ్రీనివాస్. మా జంగాపల్లి, మాడకొండూరు కాన్స్టిట్యున్సీ, గన్నవరం మండలం, జంగాపల్లి అండి. మీద చింతల శ్రీనివాస్ నా పేరు. నిన్న చేరికలు కూడా అయినట్టున్నాయి బీజేపీలో జాయినింగ్స్. ఎలా ఉంది పరిస్థితి? మానకొండూరు నుండి ఎలా ఉంది? మానకొండూరు నుండి ఎగ్జాక్ట్లీ తప్పనిసరిగా బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో చూసుకున్నట్టయితే కాకపోతే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ సీట్కి వచ్చేసరికి, ఎంపీ స్థానానికి వచ్చేసరికి కంపల్సరీ బీజేపీ వైపే మొగ్గు చూపేటట్టు ఉన్నారు ప్రజలు. మొగ్గు చూపుతున్నారు కూడా. అత్యధిక మెజారిటీతో బీజేపీకి ఓటేసి బండి సంజయ్ని గెలిపించామని ఆలోచనతో అందరూ ఉన్నారు ప్రజలందరూ. ఇప్పుడు సంజయ్ గారి పరిపాలన, అంటే సంజయ్ గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు, వారు ఎలా అంటే నిధులు మీకు మీ కాన్స్టిట్యున్సీ కావచ్చు ఎలా ఉంది, అంటే మీకు అందుబాటులో ఉన్నారా ఈ 5 సంవత్సరాలలో? తప్పనిసరిగా ప్రతి ఊరిలో కానీ, ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ప్రతి ఒక్క ఊరిలో నిధులు వచ్చినాయి. సీసీ రోడ్లు అయితే ఏమి, మరుగుదొడ్లు అయితే ఏమి, మన ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పుకొని కొన్ని పార్టీలు మోసం చేసినాయి. డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకొని కొందరు మోసం చేశారు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సుద్ధా కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టించి కూడా కొన్ని ఇయ్యలేదు. మా కాన్స్టిట్యున్సీలో అసలు మొత్తానికే లేదు. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 6 గ్యారంటీ స్కీమ్లతోటి ముందుకు వచ్చింది. ప్రజలు కూడా ఆశీర్వదించి మెజారిటీ సీట్లు ఇచ్చారు. మొత్తానికి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అసలు సాధ్యమేనా? ఇవాళ ఎట్లా అంటే శవాల మీద పాలాలు ఏరుకున్నట్టు ఉచిత హామీలు ఇచ్చారు. అవి నెరవేరాలంటే మనకు బడ్జెట్ కావాలి. బడ్జెట్ ఎక్కడి నుండి వస్తుంది సార్? ఇప్పుడు గతంలో మనం తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డప్పుడు చూసుకున్నట్టయితే మనకు మిగులు బడ్జెట్ ఉంది. తర్వాత 1,00,000 కోట్ల బడ్జెట్ వరకు వచ్చింది. ఇప్పుడు అప్పుల పాలైపోయినా. దీనికి తోడు ఈ 6 గ్యారంటీలు అసలు సాధ్యమంటారా? ఇది పేద ప్రజలకు బాగా నెత్తి మీద బాగా కుంపటి సార్. ఈ ఉచిత పథకాలు అనేవి, 6 ఉచిత పథకాలు, ఇది ఏది అమలయ్యే పథకం కాదు. ఇది ఇప్పుడున్న అప్పుల పాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా లోపలికి నెట్టడానిక, పైకి తీసుకురావడానిక ప్రజలు ఎందుకు ఓటేసారు? ప్రజలు వారు ఏంటంటే, ఎవరి ఉచితం అంటే ఇవాళ జనం కొందరు ఎట్లున్నారంటే, ఉచితం అంటే పినాల దాగే రకం కూడా ఉన్నారు కొందరు. అట్లా ఉండొద్దు. ఎవరు ఏంది, ఏ ప్రభుత్వ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుడు మనకేం చేస్తుండు, మనం కరెక్ట్ ఉన్నప్పుడు, మనం రూపాయి తీసుకోకుండా ఓటేసినప్పుడు, చేసినప్పుడు మనం గల్లబట్టి అడగవచ్చు ఏ నాయకుడినైనా. నువ్వు ఉచితాలకు ఆశపడి ఓటేసి ఆయన ఏమడుగుతావు? ఎవరినైనా, ఏ నాయకుడినైనా ఏమడుగుతారు సార్? అడగకుండా ఎవరు ఏం చేయలేదు అంటారు. వాళ్ళు చేయకుండా ఎవరు ఏం చేయలేరు. ప్రభుత్వం మాది మేము చేయమంటారు. అంతమంది టీఆర్ఎస్ ఉన్నది అట్లనే చేసింది కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏంది ఈ ధరని తీసుకొచ్చి ఎవరికి మేలు సార్? ఉన్నోని ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా అంటారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సాధ్యమేనా అది సార్? ఇప్పుడు 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది. ఆగస్టు 15 అంటారు. అప్పటి వరకు ఏమో దేవుడు ఎరుగు సార్. అది ఏదో అది మాట పబ్బం గడుపుకోవడానికి తప్ప అదైతే మొత్తానికి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఎన్ని సీట్లు రాబోతున్నాయి? దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఎన్ని సీట్లు రాబోతుంది? మాకైతే మేము 17కు మినిమం 15 గెలవాలనుకుంటున్నాం సార్. అంటే మాకుంటది కదా సార్, మా ఆత్మవిశ్వాసం మాకు. అట్లా ఒక 15 అన్న రావాలి మినిమం అనుకుంటున్నాం సార్. దేశవ్యాప్తంగా ఎన్ని రాబోతున్నాయి? దేశవ్యాప్తంగా 400 దాటాలి సార్ మా అంచనా ప్రకారం. ఓకే, ఇప్పుడు సంజయ్ గారికి ఎంత మెజారిటీ? గతంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణలో అత్యధిక మెజారిటీ 89,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు త్రిబుల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్. అంతకు త్రిబుల్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 3 టైమ్స్ మెజారిటీ వచ్చినా ఆశ్చర్యం లేదంటారు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ.